డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ వీడియోలో మనం మ్యాథ్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ 3Dలో ఉన్న సమ్స్ అన్ని చేద్దాం. ఓకేనా? ఇందులో రామన్ వల్ల ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్లో సమ్స్ అన్ని ఆల్రెడీ మనం చేసాము. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు దిస్ వన్ అండ్ డెట్ ఏ ఈక్వల్స్ టు 45 ఫైండ్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా? సో డెట్ ఏ, సో ఏ అన్నాడు కాబట్టి ఏ తీసుకుందాము. లెట్ ఏ ఈక్వల్స్ టు 1 0 0 2 3 4 5 minus 6 x and det a equals to 45. Det a equals to 45. So now det a equals to 45 అంటే ఏంటి? therefore det a అంటే ఏం చెప్పుకున్నాం మనం? వర్టికల్ లైన్స్ కదా గీయాలనుకున్నాం. ఇదంటే మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ డెట్లో చూపించాలంటే ఏం చేయాలి? మనం ఇలా చూపించాలి. అంటే 1 0 0 2 3 4 5 minus 6 x ఈక్వల్స్ టు ఎంత? 45. ఓకే, దిస్ ఎంప్లాయిస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిటర్మినెంట్ని ఫస్ట్ రోతో ఎక్స్పాండ్ చేద్దాం. అంటే ఏంటి? 1 ఇంటూ ఇలా రాద్దాము. 1 ఇంటూ 1 ఉన్న రోని 1 ఉన్న కాలమ్ని తీస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది కదా. ఆ మ్యాట్రిక్స్ ఏంటి? 3 4 minus 6 5. సో 3 4 minus 6 x మైనస్ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకోవాలని చెప్పాను మీకు. సో ఒక మైనస్ రాశాను. ఇప్పుడు ఎంత ఉంది? 0. సో 0 ఇంటూ చూడండి, 0 ఉన్న రో 0 ఉన్న కాలం తీస్తే 2 4 5 x 2 4 5 x ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 0 ఇంటూ 0 ఉన్న ఫస్ట్ రోని 0 ఉన్న థర్డ్ కాలంని తీసేస్తే ఎంత వస్తుంది? 2 3 5 minus 6 2 3 5 minus 6 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు మనకి? 45. దిస్ ఎంప్లాయిస్ 1 ఇంటూ చూడండి దీని డెట్ ఏమవుతుంది? ఏడి మైనస్ బీసీ కదా. అంటే 3 ఇంటూ ఎక్స్ రెండింటి మల్టిప్లై చేయాలి. ఎంత? 3x మైనస్ 6 ఇంటూ 4 అంటే ఎంత? -24. ఇదంతా 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 ఈక్వల్స్ ఎంత? 45. దిస్ ఎంప్లాయిస్ 3x ప్లస్ 24 ఈక్వల్స్ ఎంత? 45. దిస్ ఎంప్లాయిస్ 3x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 45 మైనస్ 24 అంటే ఎంత మనకి? 21. దిస్ ఎంప్లాయిస్ x ఈక్వల్స్ టు 21/3 అంటే ఎంత వస్తుంది? 7. సో ఇదన్నమాట ఆన్సర్. ఓకేనా? దీన్ని 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడగచ్చు. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ రోమన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు a మైనస్ b ఇంటూ b మైనస్ c ఇంటూ c మైనస్ a అని ప్రూవ్ చేయాలి. సో LHS తీసుకోండి. ఏంటి? bc b ప్లస్ c 1 ca c ప్లస్ a 1 ab a ప్లస్ b 1. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేస్తామంటే ఇక 1 1 1 ఉన్నాయి చూసారా, దీన్ని 0 చేయాలి, దీన్ని 0 చేయాలి. చేసామనుకోండి అప్పటికి 1 ఒకటే ఉంటుంది. సో ఈ థర్డ్ కాలంతో మనం ఎక్స్పాండ్ చేసేవచ్చు డెట్ని. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది 0 అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇదేంటిది? R2 కదా, ఇది R1 కదా. అంటే R2లోంచి R1 సపరేట్ చేస్తాం. అలాగే R3 కావాలనుకుంటే R3 ఇక్కడ 0 రావాలంటే R3 మైనస్ R1 అప్లై చేస్తాం. సో బై అప్లైయింగ్ R2 గోయింగ్స్ టు R2 మైనస్ R1 కామా R3 goings to R3 minus R1 we get that is equals to అంటే అక్కడికి ఏం మారుతుంది మనకి? R2 R3లే మారుతాయి చెప్పాను కదా. R1 మారదు. R1 యాజ్ యూజువల్గా ఉంచేసుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది? BC B ప్లస్ C 1. ఇప్పుడు R2 ఎలా మారుతుంది? R2 మైనస్ R1 అంటే CAలోంచి BC తీయాలి. అంటే CA మైనస్ BC. నెక్స్ట్ ఇది C ప్లస్ A చూడండి సపరేట్ చేసి CC క్యాన్సిల్ అయిపోతుంది చూసారా. CC పోతుంది. ఎంత వస్తుంది మనకి ఇక్కడ? A మైనస్ B వస్తుంది. ఎంత? A మైనస్ B. 1లోంచి 1 పోతే 0. సో R2 అయిపోయింది. నెక్స్ట్ R3 వస్తుంది. R3 మైనస్ R1 అంటే ABలోంచి BC AB మైనస్ BC. నెక్స్ట్ A ప్లస్ Bలోంచి B ప్లస్ C తీయాలి. BB క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత ఉంది ఇక్కడ? A మైనస్ C ఉంది. A మైనస్ C. నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే 0. ఓకే,
ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బి ప్లస్ సి 1. ఇప్పుడు ఇందులో ఏది కామన్ తీయచ్చు చూడండి, సి కామన్ తీయచ్చు కదా. సి కామన్ తీస్తే ఎంత వస్తుంది? ఏ మైనస్ బి, ఇక్కడ ఏ మైనస్ బి, ఇక్కడ 0. నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఏది కామన్ తీస్తాం? బి కామన్ తీస్తే ఏ మైనస్ సి, ఏ మైనస్ సి 0. చూడండి ఇప్పుడు ఈ రోలో ఏ మైనస్ బి ఉంది, ఏ మైనస్ బి ఉంది, కామన్ తీస్తాము. ఈ రోలో ఏ మైనస్ సి ఉంది, ఏ మైనస్ సి ఉంది, కామన్ తీస్తాము. ఇక్కడ డిటర్మెంట్ కాబట్టి మనం రో వైజ్గా కామన్ తీయొచ్చు. అదే మ్యాట్రిక్స్లో అయితే కామన్ తీయడానికి అవదని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ మైనస్ బి కామన్ తీస్తే ఎంత వస్తుందో చూడండి. ఏ మైనస్ బి కామన్ తీస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ రో నుంచి ఏ మైనస్ బి తీస్తున్నాను, అలాగే థర్డ్ రో నుంచి ఏం తీస్తున్నాను, ఇక్కడ ఏ మైనస్ సి కామన్ తీసిస్తే ఎంత వస్తుందో చూడండి. ఫస్ట్ది బీసీ బి ప్లస్ సి 1. నెక్స్ట్ ఇక్కడ ఏ మైనస్ బి వస్తుంది కాబట్టి ఏంటి వస్తుంది? ఇక్కడ సి, ఇక్కడ 1, ఇక్కడ 0 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏ మైనస్ బయట కామన్ తీస్తే ఇక్కడ B1 0, B1 0. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి ఇంటూ, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ థర్డ్ కాలం ఉంది కదా, దీంతో మనం డెట్ని ఎక్స్పాండ్ చేస్తాం. సో చూడండి ఇక్కడ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఇంటూ అని రాస్తాం. ఎక్స్పాండ్ చేయండి. 1 ఇంటూ, సో 1 ఉన్న రో ఫస్ట్ రో, 1 ఉన్న కాలం థర్డ్ కాలం తీస్తే ఎంత మిగులుతుంది మనకి? ఇదే కదా మిగులుతుంది. దీని డెట్ అంటే సి ఇంటూ 1, సి మైనస్ బి ఇంటూ 1, బి. తర్వాత మిగతావన్నీ 0 అయిపోతాయి. 0 ప్లస్ 0 అని రాసేద్దాం. సో ఎలా రాస్తాం అంటే ఎక్స్పాండ్ డిటర్మినెంట్ బై యూజింగ్ థర్డ్ కాలం, ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి ఇంటూ ఎంత ఉంది ఇక్కడ? 0 అయిపోయింది. ఎంత వచ్చింది ఇక్కడ? సి మైనస్ బి వచ్చింది. బట్ ఆన్సర్లో చూడండి ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది? ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. సో ఏ మైనస్ బి సరిపోయింది. సో ఇందులో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? సి మైనస్ ఏ అవుతుంది. ఇందులో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? బి మైనస్ సి అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది? ఏ మైనస్ బి ఇంటూ ఇదేమవుతుంది? బి మైనస్ సి, ఇది సి మైనస్ సి అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ సమ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. షో దట్ determinant of this one equals to a cube plus b cube plus c cube minus 3abc. ఇదని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో నేను ఇక్కడ దీన్నే సొల్యూషన్ అని రాస్తాను. సో ఇది గుర్తుపెట్టుకున్న ఆన్సర్ ఎంత రావాలి? a cube plus b cube plus c cube minus 3abc రావాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ ఏబీసీలు ఉన్నాయి కదా, వీటిని కూడా సింపుల్గా రాసేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అంటే ఇప్పుడు మనం R3లో సింగిల్గా ఏబీసీలు ఉన్నాయి. ఇక్కడ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఉన్నాయి కదా, వీటిని కూడా ఏబీసీలో మార్చగలమేమో చూద్దాం. చూడండి R2లోంచి R3 తీసామనుకోండి, ఏం క్యాన్సిల్ అయిపోతాయి? బీబీలు, ఏఏలు పోతాయి, ఇక్కడ బీబీలు పోతాయి, ఇక్కడ సీసీలు పోతాయి. ఏం మిగులుతుంది? ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ ఏ మిగులుతుంది. ఓకేనా? అలాగే దీంట్లో దీన్ని తీస్తే అవ్వట్లేదు. సో నెక్స్ట్ స్టెప్లో చూద్దాము. ఇప్పుడు ఏం చేస్తామంటే అప్లై R2 గోయింగ్స్ టు R2 మైనస్ R3, అంటే R2 ఒకదాన్నే నేను చేంజ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? అంటే అర్థమేంటి? అప్పుడు ఏమవుతుంది? R1 R3 యాజ్ యూజువల్గా ఉంటాయి. బి ప్లస్ సి, ఇది R1, సి ప్లస్ ఏ ప్లస్ బి, ఇది R1. నెక్స్ట్ R3 మారదు. ఏ బి సి ఏం మారుతుంది? R2 ఒకటే మారుతుంది. ఎలా మారుతుంది? R2లోంచి R1 సపరేట్ చేయాలి, అంటే ఇందులోంచి తీసేయాలి. అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏ అంటే ఎంత వస్తుంది మనకి? బి వస్తుంది. తర్వాత బి ప్లస్ సి మైనస్ బి అంటే బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, సి వస్తుంది. నెక్స్ట్ సి ప్లస్ ఏ మైనస్ సి, సిసి క్యాన్సిల్ అయిపోతుంది, ఏ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి మళ్ళీ అప్లై R1లోంచి R2 తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బీబీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో అప్లై R1 గోయింగ్స్ టు R1 మైనస్ R2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి సార్ రాద్దాము, బి ప్లస్ సి మైనస్ బి, ఇక్కడ కూడా రాసుకోవచ్చు అలాగా. నెక్స్ట్ ఇక్కడ సి ప్లస్ ఏ మైనస్ సి, ఇది ఏ ప్లస్ బి మైనస్ ఏ, ఇక్కడ ఎంత ఉంది? బి సి ఏ బి సి. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా, బీబీ పోయింది,
సిసి పోయింది, ఏఏ పోయింది. అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? సిఏబి, నెక్స్ట్ బీసీఏ, నెక్స్ట్ ఏబిసి. చూసారా ఫస్ట్ మ్యాట్రిక్స్లు ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి. అంటే బి ప్లస్ సిలు, సి ప్లస్ ఏ ప్లస్ బి. ఇక్కడికి వచ్చేటికి ఎలా ఉన్నాయి చూడండి, సింపుల్గా ఏబీసీలు అయిపోయాయి. అన్నీ ఏబీసీలే కదా ఉన్నాయి ఇక్కడ, సింపుల్గా ఉన్నాయి కదా, అంటే కాంబినేషన్ రాలేదు. సో ఇప్పుడు దీన్ని డట్ ఈజీ కట్ ఫైండ్ అవుట్ చేసేవచ్చు కదా. సో దీన్ని ఎలా చేస్తాం చెప్పండి? సో ఎక్స్పాండ్ ది డట్ బై ఫస్ట్ రో. అంటే ఏమవుతుంది? ఫస్ట్ రో అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? సి. సో సి ఇంటూ ఫస్ట్ రో ఉన్న అదే సి ఉన్న ఫస్ట్ రో, సి ఉన్న ఫస్ట్ కాలం తీసేస్తే ఎంత మిగులుతుంది? సిఏబిసి, సిఏబిసి మైనస్ జస్ట్ ఏతో ఏ ఉన్న రోని ఏ ఉన్న కాలంని తీసేస్తే ఏ ఇంటూ చెప్పండి బిఏఏసి, ఏసి. నెక్స్ట్ ప్లస్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ మళ్ళీ బి ఉన్న ఈ రోని బి ఉన్న ఈ కాలంని తీసేస్తే బీసీఏబి, బీసీఏబి ఎంత వస్తుంది? సి ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి, ఏబి మైనస్ ఏ ఇంటూ బి ఇంటూ సి, బీసీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. తర్వాత ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ సి, ఏసి. ఇప్పుడు చేయండి, సి ఇంటూ సి స్క్వేర్, సి క్యూబ్ మైనస్ ఏబి ఇంటూ సి, ఏబిసి ప్లస్ మైనస్ ఏ ఇంటూ బీసీ, ఏబిసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ క్యూబ్. నెక్స్ట్ బి ఇంటూ బి స్క్వేర్, బి క్యూబ్ మైనస్ బి ఇంటూ ఏసి, ఏబిసి. ఇప్పుడు ఇక్కడ ఏ క్యూబ్ ముందు రాయండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. క్యూబులన్నీ ముందు రాస్తాను. ఇక్కడ ఏబీసీలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ 3ABC అనమాట. సో దేర్ ఫోర్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ వన్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 4th సమ్ చూడండి. షో దట్ దిస్ డిటర్మినెంట్ వాల్యూ ఈక్వల్స్ టు 4xyz. సో మిమ్మల్ని చెరిపేస్తున్నాను, దీన్ని ఈక్వల్స్ 4xyz అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ y ప్లస్ జెడ్ ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ x ఉంది, x ప్లస్ జెడ్ ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే R1 గోయింగ్స్ టు R1 మైనస్ R2 రాద్దాం. అంటే ఈ ఒక్క ఆపరేషన్ చేస్తాము, మామూలుగా ఎక్స్పెండ్ చేసేస్తాం. సో అప్లై R1 గోయింగ్స్ టు R1 మైనస్ R2. సో మీరు ఇక్కడ ఆపరేషన్ చేయకుండా ఇది చేయకూడదు, కనీసం ఒక ఆపరేషన్ అయినా సరే చేయాలి. సో ఈ సమ్మకి మాత్రం ఒక ఆపరేషనే చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి, y ప్లస్ జెడ్ నుంచి y తీసేయండి, y ప్లస్ జెడ్ మైనస్ y. నెక్స్ట్ x మైనస్ ఆఫ్ జెడ్ ప్లస్ x. నెక్స్ట్ x మైనస్ y. నెక్స్ట్ ఇది y జెడ్ ప్లస్ x. నెక్స్ట్ y జెడ్ జెడ్ x ప్లస్ y ఈక్వల్స్ టు y ప్లస్ జెడ్ నుంచి y తీసేయండి. ఎంత వస్తుందమ్మా ఇక్కడ? జెడ్ xx క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ జెడ్, ఇక్కడ x మైనస్ y, y జెడ్ ప్లస్ ఎక్స్, y జెడ్ జెడ్ x ప్లస్ y. ఓకే, సో మనం ఏం చేస్తామంటే డిటర్మినెంట్ని ఫస్ట్ రోతో ఎక్స్పెండ్ చేసేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ అంటే ఏంటి? జెడ్ ఇంటూ ఇక్కడ ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. సో జెడ్ ఉన్న రో జెడ్ ఉన్న కాలం తీసేస్తాం. తీస్తే ఏమవుతుంది? ఇది కదా మిగులుతుంది. అంటే ఏంటి? జెడ్ ప్లస్ ఎక్స్, వై జెడ్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ప్లస్ తర్వాత ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే రాద్దాంలేండి, మైనస్ ఆఫ్ మైనస్ జెడ్ ఇంటూ మైనస్ జెడ్ ఉన్న రోని మైనస్ జెడ్ ఉన్న కాలంని తీసేయండి, వై జెడ్ ఎక్స్ ప్లస్ వై, వై జెడ్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఉన్న రోని ఎక్స్ మైనస్ వై ఉన్న కాలం తీస్తే వై జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్ జెడ్ సరిపోవట్లేదు. ఎక్స్ మైనస్ వై ఇంటూ ఇంత వై జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్ జెడ్. ఓకే,
దిస్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఇంటూ ఎక్స్పెండ్ చేసాను ఇప్పుడు జెడ్ సార్ మల్టిప్లై చేసి జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ వై జెడ్ వై నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం మైనస్ వైజెడ్. అర్థమైందా? ఈ రెండు మల్టిప్లై చేయాలి మైనస్ ఈ రెండు మల్టిప్లై చేసేయాలి. 2/2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏడి మైనస్ బీసీ అది ఐడియా ఉంది కదా. సో ఆ విధంగా రాస్తాం. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ జెడ్ ఇంటూ చూడండి వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే వై ఇంటూ ఎక్స్ ఎక్స్ వై ప్లస్ వై ఇంటూ వై వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ జెడ్ వై జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ మళ్ళీ ఏడి మైనస్ బీసీ అంటే వై ఇంటూ జెడ్ వై జెడ్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్ అంటే జెడ్ ఇంటూ జెడ్ జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్. ఇప్పుడు మనం ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి ముందు క్యాన్సిల్ చేసేద్దాం. జెడ్ వై క్యాన్సిల్. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి అక్కడ అవ్వట్లేదు ఇక్కడ అవ్వట్లేదు. ఇప్పుడు ఎక్స్పెండ్ చేసేయండి జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ జెడ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎక్స్ జెడ్ స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ జెడ్ ఎక్స్ స్క్వేర్ జెడ్ నెక్స్ట్ జెడ్ ఇంటూ ఎక్స్ వై ఎక్స్ వై జెడ్. సో ఫస్ట్ది అయిపోయింది. తర్వాత జెడ్ ఇంటూ ఎక్స్ వై జెడ్ నెక్స్ట్ జెడ్ ఇంటూ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ జెడ్ నెక్స్ట్ జెడ్ ఇంటూ వై జెడ్ స్క్వేర్ ఏ వై జెడ్ స్క్వేర్ మైనస్ వై జెడ్ స్క్వేర్. నెక్స్ట్ ఈ ఎక్స్ చేత మల్టిప్లై చేయాలి ఎక్స్ ఇంటూ వై జెడ్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఎక్స్ జెడ్ స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ఓకే అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్. నెక్స్ట్ వై చేత మైనస్ వై ఇంటూ వై జెడ్ మైనస్ వై స్క్వేర్ జెడ్ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై ఇంటూ జెడ్ స్క్వేర్ వై జెడ్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై ఇంటూ జెడ్ ఎక్స్ ఎక్స్ వై జెడ్. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో చూడండి ఎక్స్ జెడ్ స్క్వేర్ ఉంది ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఉంది రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. ఎస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ఉంది ఎక్స్ స్క్వేర్ జెడ్ ఉంది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ జెడ్ ఇక్కడ మైనస్ వై స్క్వేర్ జెడ్ ఉంది ఇక్కడ మైనస్ వై జెడ్ స్క్వేరు ప్లస్ వై జెడ్ స్క్వేరు ఉంది. ఇప్పుడు ఏం మిగిలి చూడండి ఎక్స్ వై జెడ్ మొత్తం ఎన్ని ఉన్నాయి 4. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4xyz అనమాట. ఓకేనా. సో ఈ సమ్లోనే మనం రో ఆపరేషన్ ఒకసారి వాడతాం రో కానీ కాలం కానీ ఒకసారి వాడతాము ఇంకా మిగతా అన్నింటిలో కూడా ఎక్కువ రో ఆపరేషన్స్ వాడతాం ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి ఇఫ్ దిస్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దిస్ డిటర్మినెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 దెన్ షో దట్ ఏబీసీ ఈక్వల్స్ టు -1. సో ఈ రెండింటిని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా. సో ముందు నేను దీన్ని ఎజ్యూమ్ చేసుకున్నాను ఏంటి ఏ స్క్వేర్ 1 + a స్క్వేర్ బి స్క్వేర్ 1 + b క్యూబ్ నెక్స్ట్ సి స్క్వేర్ 1 + c క్యూబ్ ఈక్వల్స్ టు 0 అని ఎజ్యూమ్ చేసుకున్నాను. ఇది మధ్యలో వాడతాము నాట్ ఈక్వల్స్ 0 అనేది. తర్వాత ఏం చేస్తామంటే ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు -1 అని మనం డిరైవ్ చేస్తాం. ఓకేనా. మనం ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ చెప్తున్నప్పుడు మీకు 10 ప్రాపర్టీస్ చెప్పాను ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని నేను సందర్భం వచ్చినట్టు చెప్తాను కదా ఇదే సందర్భం అనమాట. ఆ సందర్భం ఏంటంటే చూడండి ఇప్పుడు ఫస్ట్ థర్డ్ కాలం చూడండి థర్డ్ కాలం సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ కింద రాయగలుగుతున్నాం కదా రాయగలుగుతున్నాం లేదా చూడండి 1 + a క్యూబ్ 1 + b క్యూబ్ 1 + c క్యూబ్ రాయగలుగుతున్నాం కదా. ఇప్పుడు దీన్ని 2 డిటర్మినెంట్స్గా ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే a క్యూబ్ b క్యూబ్ c క్యూబ్లు తీసేస్తే ఏమొచ్చింది 1 1 1. సో 1 1తో ఒక డెట్ నెక్స్ట్ ఈ 1 1 1 తీసేస్తే a క్యూబ్ b క్యూబ్ c క్యూబ్లతో ఒక డెట్ రెండు డెట్లు రాసి రెండింటిని యాడ్ చేయాలన్నమాట. అది మన ప్రాపర్టీ. ఓకే. సో దిస్ ఇంప్లైస్ ఏమవుతుంది చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ క్యూబ్ బీ క్యూబ్ సి క్యూబ్లు తీసేస్తాను. ఎంత వస్తే అప్పుడు ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ప్లస్ ఇప్పుడు ఏముంది నెక్స్ట్ 1 1 1 తీసేస్తున్నాం. అప్పుడు ఇవి వస్తున్నాయి మనకి ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అని ఈ డెట్ రాయాలి ఏ స్క్వేర్ ఏ క్యూబ్ బి స్క్వేర్ బి క్యూబ్ సి స్క్వేర్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో బ్రాకెట్లు ఏమి రాసుకుంటారంటే బై ప్రాపర్టీ ఆఫ్ డిటర్మినెంట్స్ అని రాసేసుకోండి. దిస్ ఇంప్లైస్ జాగ్రత్త చూడండి ఈ మూడిట్లో ఏ కామన్ తీయొచ్చు కదా ఈ మూడిట్లో బి ఈ మూడిట్లో సి డెట్లు కాబట్టి మ్యాట్రిక్స్ అయితే అలా తీయడానికి కాదు మ్యాట్రిక్స్ అయితే అన్నిటిలోనే ఏ ఉండాలి బట్ ఇది డెట్ కాబట్టి ఏదైనా రోలో కానీ ఏదైనా కాలమ్ కానీ కామన్ ఎలిమెంట్ ఉంటే బయట తీసేయచ్చు. సో ఆ విధంగా చూస్తే ఫస్ట్ రో నుంచి ఏ వస్తుంది సెకండ్ రో నుంచి బి వస్తుంది థర్డ్ రో నుంచి సి వస్తుంది. సో మొత్తం ఎలా దించండి మళ్ళీ ఏ స్క్వేర్ 1
బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ప్లస్ ఏ బయట తీస్తే ఇప్పుడు ఎంత వస్తుంది 1a స్క్వేర్. ఇక్కడ బి కామన్ తీస్తే 1b స్క్వేర్. సో మూడింటి నుంచి దీని నుంచి ఏ, దీని నుంచి బి, దీని నుంచి తీసాం కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఏబిసి వస్తుంది. ఏ తీసాం కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ 1a స్క్వేర్. ఇది 1b స్క్వేర్ 1c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి ఇక్కడ డెట్ ఎలా ఉంది, ఏ స్క్వేర్ 1 ఉంది, ఇక్కడేమో అది ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. ఇక్కడ రివర్స్లో ఉన్నాయి చూసారా, అంటే జస్ట్ కాలమ్స్ రివర్స్ అయ్యి కానీ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ కాలం అనేది ఇక్కడ సెకండ్ కాలం అయింది, ఇక్కడ సెకండ్ కాలం అనేది ఇక్కడ థర్డ్ కాలం అయింది, ఇక్కడ థర్డ్ కాలం అనేది ఇక్కడ ఫస్ట్ కాలం అయింది. సో మరి కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేసేద్దాం. సో ముందు ఏం చేస్తుంటే నాకు ఇక్కడ ఏబీసీలు రావాలి. సో ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తాం. సో అప్లై ఏది ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తాను అంటే C1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ C2. సో 2 రోస్ని కానీ 2 కాలమ్స్ కానీ ఇంటర్చేంజ్ చేస్తున్నప్పుడు డెట్ ఏమవుతుంది, డెట్ వాల్యూ మారదు కానీ సింబల్ మారుతుంది. ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, దిస్ ఇంప్లైస్ ఎంత ఉంది ఇక్కడ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. ఇక్కడ రెండు ఇంటర్చేంజ్ చేశాను కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ ఏబిసి ఇంటూ ఈ రెండు కదా ఇంటర్చేంజ్ చేస్తామంటే ముందు ఏంటో ఏబీసీ వస్తుంది, తర్వాత 1 1 వస్తుంది. సో ఏబిసి 1 1 1 ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాము, ఈ రెండింటినీ మార్చాలి. అంటే ఏం చేస్తాం, అప్లై ఏంటి C2 అండ్ C3 ఇంటర్చేంజ్ C2 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ C3. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండు మారుతాయి. ఇప్పుడు రెండు మారినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, సింబల్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. అంటే దిస్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఏబిసి ఇంటూ మళ్ళీ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమీ లేకపోతే ఇంటూ 1 ఉన్నట్టు కదా. మరి ఇక్కడ ఈ డెట్ ఉంది, ఇక్కడ ఈ డెట్ ఉంది, రెండిట్లో ఈ డెట్ కామన్ తీసేవచ్చు కదా. డెట్ అంటే నెంబరే కదమ్మా, డెట్ వాల్యూ ఇక్కడ సమ్ నెంబరే కదా వస్తుంది. సో ఇది సమ్ ఏదో కే అయింది అనుకోండి, ఇది 1k ఉంది, ఇక్కడ ఏబీసీ ఇంటూ కే అని ఉంది. సో కే బయట కామన్ తీయచ్చు కదా. తీస్తే ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ ఎంత మిగులుతుంది, రైట్ సైడ్ పెట్టి రాద్దాం దీన్ని. ఈ డెట్ మొత్తం తీస్తే ఎంత మిగులుతుంది 1 కదా. అంటే 1 ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుంది ఏబీసీ ఇంటూ డెట్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఏమైనా 2 నెంబర్స్ ఇలా మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, x ఇంటూ వై ఈక్వల్ 0 రాస్తున్నాం అనుకోండి. ఇప్పుడు x 0 అంటే దీన్ని బట్టి x అయినా 0 అవ్వాలి, y అయినా 0 అవ్వాలి కదా. 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నట్టు రెండిట్లో ఏదో 0 అవ్వాలి కదా. ఇప్పుడు x 0 అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు y 0 అవుతుంది. y 0 అవ్వలేదు అనుకోండి, ఈ x 0 అవుతుంది. ఇప్పుడు ఇదొక నెంబరు, ఇదొక నెంబరు, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే ఇదైనా 0 అవ్వాలి, లేకపోతే ఇదైనా 0 అవ్వాలి. చూడండి, ఇది నాట్ ఈక్వల్స్ 0 అని ఇచ్చాడు కదా, అందుకే ఇచ్చాడు. ఇది నాట్ ఈక్వల్ 0 ఇచ్చాడు కాబట్టి ఇది ఏమవ్వాలి, కంపల్సరీగా ఏమవ్వాలి 0 అవ్వాలి. దిస్ ఇంప్లైజ్ 1 ప్లస్ ఏబిసి ఈక్వల్స్ టు 0 సీన్స్. కారణం ఏంటి, డెట్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ ఏబిసి ఎంత వస్తుంది -1 ప్లస్ 1 అవతలితే ఏమవుతుంది -1 అనమాట. ఓకేనా, సేమ్ సమ్ ఇలాంటి సమ్మే మనకి వెక్టార్స్లో వస్తుంది అనమాట. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. వితౌట్ ఎక్స్పాండింగ్ ప్రూవ్ దట్ అని చెప్పేసి 2 డిటర్మినెంట్స్ ఇచ్చాడు. ఎక్స్పాండ్ చేయకూడదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే దీని డెట్ సెపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తారు, దీని డెట్ సెపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తారు, రెండు ఈక్వల్ అని చెప్తారు. సో అలా చెప్పకూడదు అనమాట. సో రో ఆపరేషన్స్ ఉపయోగించి దీన్ని తీసుకుంటే ఇది రావాలి. ఓకేనా, సో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఫస్ట్ వన్ తీసుకుందాము. ఏంటి ఫస్ట్ వన్, ఏ స్క్వేర్ బీసీ బి స్క్వేర్ సిఏ సి స్క్వేర్ ఏబి. కొన్ని ఆపరేషన్ చేసుకుంటూ అలా డెట్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి ఇది రావాలన్నమాట. ఎలా వస్తుందంటే జాగ్రత్త చూడండి. ఫస్ట్ రోని ఏ చేత మల్టిప్లై చేద్దాం, సెకండ్ రోని బి చేత మల్టిప్లై చేద్దాం, సెకండ్ రోని సి చేత మల్టిప్లై చేద్దాం, థర్డ్ రోని. సో ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ని
సి చేత మల్టిప్లై చేద్దాం. అంటే ఏబిసి చేత మల్టిప్లై చేసినట్టు. సో ఇష్టం వచ్చిన మల్టిప్లై చేసేకూడదు కదా. సో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అంటే దీన్ని ఎలా రాస్తానంటే ఏబిసి బై ఏబిసి అని రాస్తాను. ఇంటూ ఏ స్క్వేర్ బీసీ, బి స్క్వేర్ సిఏ, సి స్క్వేర్ ఏబి. ఓకే, ఇంతవరకు ఓకే కదా. చూడండి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది ఏ డెట్ అయితే ఉంది, ఇది కూడా అదే ఉంది. ఇప్పుడు ఈ 1/ABCని ఎలా ఉంచేస్తాను కిందని ఉంచేసి ఈ ఏ ఉంది చూసారా, ఈ ఏ చేత ఫస్ట్ రోనే మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేయండి చూద్దాం. ఏ చేత ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్, ఏ ఇంటూ బీసీ అంటే ఏబీసీ. నెక్స్ట్ ఈ బీ చేత మొత్తం మల్టిప్లై చేయండి. అంటే బి ఇంటూ బీ స్క్వేర్, బి ఇంటూ బి అంటే బీ స్క్వేర్, బి ఇంటూ బీ స్క్వేర్ అంటే బీ క్యూబ్, బి ఇంటూ సిఏ అంటే ఏబీసీ. నెక్స్ట్ సి చేత సి ఇంటూ సి స్క్వేర్, సి ఇంటూ సి స్క్వేర్ అంటే సి క్యూబ్, సి ఇంటూ ఏబీ అంటే ఏబీసీ. మీకు డౌట్ రావచ్చు, ఏబీసీ అంటే ఏబీసీ మల్టిప్లై చేస్తున్న ప్రతిదాన్ని మల్టిప్లై చేయాలి కదండి అంటే మ్యాట్రిసెస్లో అయితే చేస్తాము, డెట్లో అయితే మాత్రం చెయ్యకూడదు. ఏదో ఒక రోని కానీ ఒక కాలమ్ని కానీ మల్టిప్లై చేయాలి. సో ఏబీ చేత మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏని ఫస్ట్ రో చేత ఫస్ట్ రోకి, బీని సెకండ్ రోకి, సీనేమో థర్డ్ రోకి మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ కాలంలో చూడండి ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి. ఏంటున్నాయి? ఏబీసీ కదా. ఇప్పుడు ఏబీసీ కామన్ తీసేయండి. థర్డ్ రో నుంచి ఏబీసీ బయట తీసేయండి. అంటే రోలు అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి తీస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు ఏబీసీ బయట తీసేస్తే బై ఇక్కడ ఏబీసీ ఉంది, ఏబీసీ. నెక్స్ట్ ఇక్కడ ఏ స్క్వేర్, ఏ క్యూబ్ తీసేసాం కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ బీ స్క్వేర్, బీ క్యూబ్ 1, సి స్క్వేర్, సి క్యూబ్ 1. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఏబీసీ కామన్ తీస్తుంటే అన్నిట్లో ఉండాలి కదండి. ఉండక్కర్లేదు, డెట్ కాబట్టి ఏదైనా ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ ఉంటే అది బయట తీయొచ్చు. ఒక కాలంలో ఉంది కాబట్టి అది తీస్తున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఏబీసీ క్యాన్సిల్. ఆర్హెచ్ఎస్ ఏమని చూడండి అమ్మా, 1 ఫస్ట్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కడ ఉన్నాయి? 1 లాస్ట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కాలం 1ని కాలం 3ని ఇంటర్చేంజ్ చేస్తాం. అంటే అప్లై C1 ఇఫ్ అండ్ ఓన్లీ C3 అంటే దట్ మీన్స్ ఇంటర్చేంజ్ C1 అండ్ C3 అని అర్థం. సో మరి 2 కాలమ్స్ కానీ 2 రోస్ కానీ ఇంటర్చేంజ్ చేస్తే డెట్ ఏమవుతుంది? సేమ్ వాల్యూ వస్తుంది కానీ సైన్ మారుతుంది. సో ఇక్కడ ఏం ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. అంటే మైనస్ ఆఫ్ ఎంత వస్తుంది అప్పుడు? 1 1 1 ఏ క్యూబ్, బీ క్యూబ్, సి క్యూబ్. ఇక్కడ ఏ స్క్వేర్, బీ స్క్వేర్, సి స్క్వేర్. అర్థమైంది కదా. ఇది రెండు ఇంటర్చేంజ్ చేశాను కాబట్టి ముందు మైనస్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఏంటుంది? ఇక్కడ ఏ స్క్వేర్, ఏ క్యూబ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తాం. సో ఇలా మళ్ళీ ఎలా రాస్తారు? అప్లై C2 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ C3 అంటే ఇంటర్చేంజ్ C2 అండ్ C3 అని అర్థం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇదేమవుతుంది? మైనస్ వస్తుంది. అంటే మైనస్ ఉంది కదా ఆల్రెడీ. సో మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ ఎంత? 1 ఏ స్క్వేర్ -1 అని రాద్దాం, లేకపోతే -1 అని రాయొచ్చు. -1 ఇంటూ -1. సో 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్, 1 బీ స్క్వేర్ బీ క్యూబ్, 1 సి స్క్వేర్ సి క్యూబ్. అంటే -1 ఇంటూ -1 అంటే +1 అంటే ఎంత వస్తుంది? ఇప్పుడు 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్, 1 బీ స్క్వేర్ బీ క్యూబ్, 1 సి స్క్వేర్ సి క్యూబ్. చూసామా? ఏదైనా ఎక్స్పెండ్ చేస్తామా? ఏ రో బెట్ కానీ కాలం బెట్ కానీ ఎక్స్పెండ్ చేస్తామా? చేయలేదు. బట్ దీన్ని తీసుకున్నాం, ఎల్హెచ్ఎస్ని తీసుకున్నాం, ఆర్హెచ్ఎస్ని తీసుకొచ్చాం. సో గుర్తుపెట్టుకోవాలి, ఏబీసీ చేత డివైడ్ చేసి మల్టిప్లై చేసాము. ఏ చేత ఫస్ట్ రోని, బీ చేత సెకండ్ రోని, సి చేత థర్డ్ రోని మల్టిప్లై చేసాము. నెక్స్ట్ థర్డ్ కాలంలో ఏబీసీ ఈక్వల్గా వచ్చింది కాబట్టి కాలం నుంచి కామన్ తీసాము. మళ్ళీ కాలమ్స్ని మనం ఇక్కడ ఇంటర్చేంజ్ చేసాం. అంతే, వెరీ వెరీ ఈజీ సమ్ అనమాట. ఓకేనా. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. డెట్ ఏఎక్స్ బీవై సిజెడ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ 1 1 1 ఈక్వల్స్ టు ఏబీసీ ఎక్స్వైజెడ్ వైజెడ్ జెడ్ఎక్స్ ఎక్స్వై. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏఎక్స్ ఉంది అంటే ఇక్కడ ఏ ఉంది అంటే ఎక్స్లు తీసారు ఇక్కడ. చూసారా? ఇందులో ఎక్స్ పోయింది, ఇక్కడ వై పోయింది, ఇక్కడ జెడ్ పోయింది. అలానే వచ్చింది చూడండి. ఈ ఎక్స్వై జెడ్లు ఎలిమినేట్ అయితే కదా వచ్చింది. ఓకే, మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఎక్స్ వచ్చింది, ఇక్కడ వై స్క్వేర్ అంటే వై వచ్చింది, జెడ్ స్క్వేర్ అంటే జెడ్ వచ్చింది. అంటే అబ్జర్వ్ చేయండి, దీని నుంచి ఒక ఎక్స్ పోతుంది, దీని నుంచి వై పోతుంది, దీని నుంచి జెడ్ పోతుంది. మళ్ళీ ఇక్కడ లేని వచ్చాయి చూసారా? వై జెడ్ జెడ్ ఎక్స్ ఎక్స్ వై వచ్చింది. అంటే ఇక్కడ లేనిది వై జెడ్ వచ్చింది,
నెక్స్ట్ ఉన్న XY పోయింది, X పోయింది అంటే XYZ షార్టేజ్ వస్తుంది మనకి. సో అందువల్ల ఏం చేస్తామంటే XYZ చేత మనం థర్డ్ రోని మల్టిప్లై చేస్తాము. ఓకేనా సార్, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఎందువల్లంటే ఇక్కడ లేని, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ YZ వచ్చింది అంటే YZ ఎక్స్ట్రాగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ X ఉంది, ఇక్కడ X² ఉంది, ఇక్కడ ఏమీ లేదు, బట్ X కామన్ అయిపోయింది అంటే X తీసేసాం బయటికి. అంటే ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఇక్కడ XYZ ఉన్నప్పుడే కదా. ఇక్కడ XYZ ఉంటే ఇప్పుడు X బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ XYZ వచ్చింది అనుకోండి, ఇక్కడ X, ఇక్కడ X, ఇక్కడ X అంటే కామన్ తీస్తే ఏమవుతుంది? AX YZ సరిపోయిందా? అలా ఇక్కడ XYZ ఉంటే Y తీసేస్తే BY XZ. నెక్స్ట్ ఇక్కడ XYZ ఉంటే Z తీసేస్తే CZ XY. సో చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏం చేయాలి? థర్డ్ రోని XYZ చేత మల్టిప్లై చేయాలి. సో సరే ఇచ్చిన లెటర్ రాసుకుందాము. AX BY CZ X² Y² Z² 1 1 1. సో మళ్ళీ ఇది ముందు సమలాగే XYZ/XYZ అని రాద్దాం. రాసి AX BY CZ X² Y² Z² 1 1 1. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒక కాలంను కానీ లేదా ఒక రోని కానీ మల్టిప్లై చేయాలి అంతే, మొత్తం ఎలిమెంట్ని మల్టిప్లై చేయకూడదు. సో చేస్తే ఎంత వస్తుంది? 1/XYZ ఇలా ఉండిపోయింది. 1/XYZ తీసుకొచ్చేస్తే XYZ లోపల తీసుకెళ్ళి ఇప్పుడు ఎంత వస్తుంది? AX BY CZ ఇక్కడ X² Y² Z². ఇప్పుడు XYZ మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? XYZ 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 అంటే ఒక కాలం మల్టిప్లై చేస్తాం, ఒక రోడ్ మల్టిప్లై చేస్తాం, కాలం నుంచి తీసేస్తాం. కుడి చేతి ఎడం చేతి లాగేసుకున్నట్టు అనమాట. సో ఒక రోని మల్టిప్లై చేస్తున్నాము, ఒక కాలం నుంచి తీసేస్తున్నాం. చూడండి ఫస్ట్ కాలంలో చూడండి Xలు తీసేయండి, సెకండ్ కాలం నుంచి Yలు తీసేయండి, థర్డ్ కాలం నుంచి Zలు తీసేయండి, అయిపోయింది. సో తీస్తే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు బై XYZ కదా ఉంది. సో ఫస్ట్ కాలం నుంచి XY తీసేస్తే XYZ, X తీసేస్తే ఎంత వచ్చింది? AXYZ. నెక్స్ట్ BYXZ, Z కామంది CZXY. సో బై టేకింగ్ కామన్ XYZ from first, second and third columns respectively. ఓకే. సో ఇప్పుడు XYZ క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది? ABCXYZ YZ XZ XY. ఓకేనా? అదే కదా ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో దీంతో మనకి ఫోర్త్లోని 2 సమ్స్ అయ్యాయి అనమాట. ఓకేనా? ఫోర్త్ అనేది ఫిఫ్త్లోని 2 సమ్స్ అయ్యాయి. సో మిగతా సమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మందికి చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.